అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పచ్చడి జెండాల చేత, పసుపు తోరణాల చేత, బాజా భజంత్రిల చేత, బాణ సంచాల చేత, లింగినంటే నినాదాల చేత, యువత విన్యాసాల చేత, మహిళల మంగళ హారతుల చేత, వృత్తుల దీవెనలతోట, పిల్లల కేరింతలతోటి సాగుతున్న ఈ సభను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏమి జనం, ఏమి జనం! ఎటు చూసినా జనం, ఎటు చూపినా జనం, ఎటు మళ్ళినా జనం, ఎటు అల్లినా జనం, కనుచూపు మేర జనం, కనిపించే మేర జనం, ఆకాశం అంచుల వరకు జనం. ఇదే తెలుగుదేశ ప్రపంచం అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అందుకనే సోదరులారా, మీకు ఈ సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2 ఓట్లు వేయండి, ఇద్దరికి ముగ్గురితో పని చేయించుకోండి అని ఈ సందర్భంగా పనిచేస్తున్నా. ఈ త్రిమూర్తులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు సేవ చేస్తారు. వైకాపాకు ఒక్కరికి ఓటేస్తే 100 మంది సేవ్ చేస్తారు. కాబట్టి మనం సేవ్ చేసేటోళ్ళని వెన్నుకోవాలి. అందుకనే వైకాపా నాయకులకు చెప్తున్నా, ఏసీ వేసుకుంటే ఎండాకాలం, స్వెటర్ వేసుకుంటే చలికాలం, గొడుగు పట్టుకుంటే వర్షాకాలం, ఆ వైకాపా జెండా పట్టుకుంటే పోయే కాలం అని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. 2019 ఎన్నికలు జరగంగానే మన అభ్యర్థి ఎర్రపతినేని సీనన్న ఓడిపోతే పారిపోతాడనుకున్నారు. రాజకీయాలలో కొందరు ఓడిపోగానే పారిపోతారు, కొందరు లొంగిపోతారు, కొందరు వంగిపోతారు. కానీ 5 సంవత్సరాలుగా జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అనగాన జనాల కోసం ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడు. అందుకనే ఓడిపోతే పారిపోవడానికి పరుగు పందెం కాదురా, నాది ప్రజాబంధం అని నిరూపించిన నాయకుడు ఎర్రపతినేని సీనన్న. అందుకనే ఎర్రపతి, నీకు వెరిగింది ప్రజల హృదయాలలో పరపతి అని ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా. మరో నాయకుడు లావు కృష్ణ దేవరాయలు గారు ఏ ముహూర్తాన పెట్టాడో, ఒక మహారాజు పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి. మాటల్లో మంచితనం, చూపుల్లో చురుకుదనం, పనులలో చక్కదనం, పార్టీలో పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనం అని సందర్భంగా గుర్తు చేస్తుంది. అభివృద్ధి నినాదంగా సాగుతున్న ఓ నేత ఈ నియోజకవర్గం మార్చు తల రాత అని సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా. అందుకనే నేను తెలంగాణకి వెళ్ళి వచ్చిన, మా ముక్కోని పంపినాం, ఇక మీ తిక్కోని పంపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని సందర్భంగా గుర్తు. అందుకనే మొన్నటిదాకా మా ముక్కోడు కూడా బాగా నీలిగిండు, ఇప్పుడు ముక్కోడు పోయిన తర్వాత తిక్కోడు పరిశానలో పడ్డాడు. అందుకనే ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, నీతికి అవినీతికి, టూరిజానికి షాడిజానికి, విజనరీకి ప్రిజనరీకి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో మనం ముందుకు సాగాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్తున్నాడు, ఒక్క అవకాశం ఇయ్యి అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధి చేస్తానంటుండు. ఈయనను చూస్తే నాకు కథ గుర్తుకొస్తుంది. శోభనం గదిలో ఉన్నోడంట, శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చి, ఇంకో పెళ్లి చేయరా కవల పిల్లలు అంట అన్నాడంట. అరే ఉన్నదే శోభనం గదిలో, ఉన్నది అధికారంలో 5 ఏళ్ళు, అప్పుడు చేయలేదంట, కానీ ఇప్పుడు చేయండి నేను అద్భుతంగా అభివృద్ధి చేస్తానంట. 2014లో మాకు నాన్న లేడు అన్నాడు, నాకు కూడా లేడు కానీ మా నాన్న లేడు అన్నాడు, జనం నమ్మిండ్రు. 2019 వచ్చారు, నాకు చిన్నాన్న లేడు అన్నాడు. ఒక్క అవకాశం అని చెప్తే మా అక్కలంతా ఆలోచించి ఇచ్చిండ్రు. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయే, బడిలో తెలుగువాయే, నదిలో ఇసుకవాయే, గుడిలో విగ్రహాలు వాయే, నేరాలు వెరిగిపాయే, ఘోరాలు జరిగిపాయే, పరిశ్రమలు పారిపాయే, అప్పులు వెరిగిపాయే, ఆస్తులు తనఖాకు వాయే, అమ్మకు గౌరవాధ్యక్ష పదవి వాయే, చెల్లికి ఆస్తి వాయే, బాబాయి పైకి వాయే, బాబు జైలుకు వాయే అన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మనం ఆలోచించాలి, ఈ తిక్కువని కూడా పంపవలసినటువంటి అవసరం ఉందని. అమ్మ మనం ఒకసారి ఆలోచిద్దాం. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే, ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్, మాట్లాడితే షాకింగ్ న్యూస్, పరదాలు లేని రాను. అమ్మ మెరుపుతీగా వచ్చిపో అన్నట్టు పరదాల మధ్య వచ్చిపోతాడు. అటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో
ఈ రాష్ట్రంలో పోయి దళిత మహిళలపై అత్యాచారంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. గంజాయి అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఉన్నది. ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం ఉన్నది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నది. ఇవాళ మహిళలపై అనేక రకాలైనటువంటి నేరాలు జరుగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇది ఇట్లుంటే మీటింగ్ కాడికి వచ్చి నేను 130 సార్లు మీకు బటన్ నొక్కాను, నాకు ఒక్కసారి నొక్కరాదు అంటుండు. ఈయనేమో బటన్ నొక్కమని చెప్తుండు. ఆ అనంతపురం ఎంపీనేమో లైవ్లే బటన్ చెప్తున్నాడు ఆయన. ఇంత మహానాయకులు ఇప్పుడే వచ్చేటప్పుడు చెప్తుండు ఆడదాం ఆంధ్ర అని పెడితే అంబటి రాంబాబు ఏమో గంట ఆడదాం అంటాడు. అవంతి శ్రీనివాసం అర్ధగంట చాలంటాడు. అందుకనే వీళ్ళ గురించి మనం ఆలోచించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందుకనే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఏం చేసిండు అక్క? నెత్తుల చేతులు పెట్టిండు, నుదిటికి ముద్దులు పెట్టిండు, చెంపకు చెంపలు పెట్టిండు, దవడ గంధం పెట్టిండు, ఈపుల చేతులు పెట్టిండు, అధికారులకు రాగానే నెత్తిన టోపీ పెట్టిండా లేదా అని అడుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి 99.5% నేను హామీలు అమలు చేసిన అంటుండు. అరే ఓ సన్నాసి, నీ హామీలు 730 హామీలు ఇచ్చినావు, 85% హామీలు అమలు కాలే. 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇయ్యలే. 1,40,000 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానని వేయలే. మెగా డిఎస్సి వేయలే. కాంట్రాక్ట్ వాడిని పర్మనెంట్ వేయలే. జూన్ 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఇయ్యలే. నిరుద్యోగ యువకులకు కాంట్రాక్టర్లను ఇస్తానని చట్టం తెస్తానని వేయలే. కొలువులు ఇయ్యలే. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యలే. సిపిఎస్ రద్దు కాలే. మద్యపానం అమలు కాలే. ప్రాజెక్టులు గట్టవైతివి. షుగర్ ఫ్యాక్టరీ తెరవైతివి. 25,000 ఇండ్లు కడతాను గట్టవైతివి. ఇవాళ ఇటువంటి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నాకు అత్యధిక ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తెస్తా, ప్రత్యేక చట్టం తెస్తా, వెనుకబడిన జిల్లాలకు నిధులు తెస్తా, రైల్వే జోన్లు తెస్తా, గుజరాత్ పట్టణానికి పోర్టు తెస్తా, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ తెస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ జగన్మోహన్ రెడ్డి వీటితో పాటు నేను ఏవి కూడా ఛార్జీలు పెంచనని చెప్పిండు. ఫ్యాన్ వేసుకున్న పాపానికి, ఫ్యాన్కు ఓటేసిన పాపానికి ఫ్యాన్ వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిండు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు, కరెంటు ఛార్జీలు పెంచిండు, ఆర్టీ ఛార్జీలు పెంచిండు, లిక్కర్ ధరలు పెంచిండు, గ్యాస్ ధరలు పెంచిండు, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచిండు, పెట్రోల్ డీజిల్ మీద పన్ను వేసిండు, చెత్త మీద పన్ను వేసిండు, మన మొక్క మీద మన్నేసిండు. ఇటువంటి పరిస్థితులలో ఈ సక్రమైన పరిపాలనకు 40 మంది అంట సలహాదారులు, సజ్జలు, జొన్నలు, రాగులు అన్నీ చాలా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఉద్యమాలు చేస్తారేమని జీవో నెంబర్ 1 తెచ్చిండు. ఎవడు కూడా రోడ్డు మీదకి రావద్దని, పత్రికలలో రాస్తారని 2,430 జీవో తీసుకొచ్చిండు. మీరు ఎవరు కూడా రాయొద్దు అనేటువంటి పరిస్థితిలో ఇవాళ పత్రికల మీద కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. అందుకనే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని నమ్మిన పాపానికి మనల్ని అమ్మేటువంటి పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో నాకు టీవీ లేదు, నాకు పేపర్ లేదు, నాకు దత్తపుత్రుడు లేడు, పైన దేవుడుండు, కింద మీరుండు అంటుండు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి ఆస్తులు అన్న చెప్పిండు, నీ ఆస్తులు నేను చెప్తే నేను బ్రాహ్మణి స్టీల్స్, రఘురామ్ సిమెంట్స్, కర్ణాటకలో పవర్ ప్రాజెక్టు, సిక్కింలో పవర్ ప్రాజెక్టు, జింపెక్ సంస్థ, సాక్షి దినపత్రిక, బెంగళూరులో బెన్నగట్ రూట్ల 1000 ఎకరాల భూమి, 250 కోట్ల విలువైన షాపింగ్ కాంప్లెక్స్లు, హైదరాబాద్ 60 ఎకరాల జాగా, నీ అయ్యా జాగీరా ఎట్లొచ్చినాయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడుగు. వాళ్ళ చెల్లె అడుగుతోంది మొన్న, వాళ్ళ చెల్లె షర్మిల, నేను ఆస్తి అయితే నా గొంతు పట్టుకుండు అనేటువంటి పరిస్థితి. మా రోజక్క చెప్తుంది, అన్న గన్ను కంటే తొందరగా వస్తాడు అని. గన్ను కంటే తొందరగా వచ్చినాడు. ఇవాళ వైకాపా నాయకులు ఈవినింగ్ డార్లింగ్ అంటారు, మార్నింగ్ డైవర్స్ అంటారు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. అందుకనే చాలా మంది నిరుద్యోగులు ఉండరు. ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదు, యువతకు ఉద్యోగం లేదు, యువతకు పెళ్లిళ్ళు లేవు, యువతకు పెట్టుబడి లేదు, యువతకు లేదు.
డ్రమ్స్కో అలవాటాడి గల్ఫ్తో తిరిగి ఇలా గల్ఫ్కోవాల్సి పోయేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో 21,575 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇది నేను చెప్పిన లెక్క కాదు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి పార్లమెంటులో చెప్పినటువంటి లెక్క. 2019లో 4% ఉన్నటువంటి నిరుద్యోగ శాతం ఇవాళ 6.6% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 డిఎస్సీ వేసి 18,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క డిఎస్సీ కూడా వేయలే. ఇప్పుడు దగా డిఎస్సీ మొదలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 4,30,000 మందికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తే దాన్ని తీసేసినటువంటి చరిత్ర ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాని సందర్భంగా మనం చేస్తున్న 2,40,000 మందికి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి 64,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అవినీతి జరిగిందని చంద్రబాబును జైలు వేసేటువంటి పరిస్థితుల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 39,450 కంపెనీలు వచ్చాయి, 5,13,351 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీలోనే మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఇలా ఆర్టీఐ యాక్ట్లా జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చిన కంపెనీలు ఎన్ని అని తీస్తే 18 కంపెనీలు వచ్చినాయి, 9,158 ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ పారిశ్రామికవేత్తల మీద దాడులు చేస్తున్నారు, డాక్టర్ల మీద దాడి, యాక్టర్ల మీద దాడి, మహిళల మీద దాడి, మైనార్టీల మీద దాడి, ఉద్యోగుల మీద దాడి, నిరుద్యోగుల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలకు రక్షణ లేదు, గుడిలో రక్షణ లేదు, బడిలో రక్షణ లేదు, కాలేజీలో రక్షణ లేదు, పార్కుల్లో రక్షణ లేదు, రైల్వే స్టేషన్ల రక్షణ లేదు, బస్ స్టేషన్ల రక్షణ లేదు, సినిమా హాల్స్ రక్షణ లేదు, షాపింగ్ మాల్స్ రక్షణ లేదు, వీధికి వెళ్ళిన వాడు ఇల్లు చేరనా లేక వలకాడు చేరనా అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. అందుకనే గాంధీ పుట్టిన ఈ దేశంలో గజగజానికో గాంధారి కొడుకు పుడుతుండు, అడిగడుకో అన్యాయం జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం పట్టపగలు 12 గంటలకు నడిలోడిపోయి జంటగా వెళ్లే నాయకుడే ఒంటిగారైనా ఇంటికి రాని ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నానని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే మనం అందరం కూడా ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. అందుకనే తిరుపతిలో వెంకన్న, శ్రీశైలంలో మల్లన్న, సింహాద్రిలో అప్పన్న, వచ్చేసారి ఆంధ్రాలో చంద్రన్న అనే నినాదంతో మనం సాగవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్, రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి బస్సులోనే బస చేస్తూ రాజధాని నిర్మాణాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తూ పారిశ్రామికవేత్తలను రప్పిస్తూ సంక్షేమ పథకాలను మెప్పించి ఇస్తే మనం ఓడగొట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందా లేదా ఆత్మవిమర్శ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 11,80,000 మందికి ఇండ్లు నిర్మాణం చేసిండు. ఇవాళ 4,30,000 మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చిండు. 54 లక్షల మందికి 2,000 రూపాయల పెన్షన్లు ఇచ్చిండు. 86,04,304 డాక్రా మహిళలకు 20,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. దాదాపు 2,10,000 మందికి చంద్రన్న బీమా ద్వారా ఆర్థిక సహాయం చేసిండు. 1,87,000 మందికి మహిళలకు ఇవాళ సైకిల్ ఇచ్చిండు. 1,45,000 మందికి పౌష్టికాహారం ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో 24,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసిండు. 21,21,000 ఎల్ఈడి బల్బులు పెట్టిండు. ఇలా అద్భుతంగా రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, షాదిఖానాలు, దవాఖానాలు ఏర్పాటు చేస్తే మనం పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దున్నపోతును కొనుక్కున్నామా లేదా అని అడుగుతున్నాం. అందుకనే ఈసారి కూడా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వెండొద్దు అని ఈ అద్భుతమైనటువంటి నాయకులని గెలిపించి దేవుని దయ వల్ల కేంద్రంలో, రాష్ట్రంలో 2 మంత్రులైతే మరింత బాగుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్నో మీటింగ్లకి నియోజకవర్గాలకు వస్తా కాబట్టి ఇప్పటికి కాలాతీతం అవుతుంది కాబట్టి పూజ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు, దేశభక్తులు, పురప్రముఖులు, గ్రామ పెద్దలు, యువకులు, మర్యాదస్తులు, శాంతిమూర్తులు మీరు ఒక్కసారి అఖండ మెజార్టీతోటి గెలిపించి ఈ వైకాపా పార్టీని ఈ గడ్డ నుంచి పారదోలవలసినటువంటి అవసరం ఉంది అని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.